అయ్యో, ఒళ్ళంతా దెబ్బలేంట్రా? ఏంటండి ఇది? పిల్లాడని కూడా చూడకుండా అలా కొట్టేశారు. అర్ధరాత్రి కాలేజీకెళ్ళి క్వశ్చన్ పేపర్ లీక్ చేస్తే దెబ్బలు కొట్టక చప్పట్లు కొడతారా? నా కొడుకు అలాంటి వాడు కాదు సార్. చిన్నప్పటి నుంచి వాడు టాపర్. అలాంటిది పేపర్ లీక్ చేయాలని ఎందుకు చూస్తాడండి? అది మీ అబ్బాయిని అడగండమ్మా. ఒరే విశ్వా, చెప్పరా, ఎందుకు ఈ పని చేశావు? క్వశ్చన్ పేపర్ దొంగతనం చేయాల్సిన అవసరం నీకెందుకురా? చెప్పరా. రే, మీరైనా చెప్పండ్రా. ఈ విషయం నాకు తెలిసింది కాబట్టే సరిపోయింది. అదే మీ నాన్నకు తెలిస్తే ఇంకేమైనా ఉందా? మీరైనా చెప్పండ్రా. ఆంటీ అది వద్దు, చెప్పొద్దు. రే విశ్వా, వాడు నా పొద్దురా. మీరైనా చెప్పండ్రా. వీళ్ళ నాన్నకి సంగతి తెలిసిందనుకో, మిమ్మల్ని చంపినా చంపేస్తాడు. అది కాదంటీ, కాలేజీలో వీడికి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంది. తన కోసమే ఇదంతా చేశాడు. వాడు చేసిందే కాకుండా ఇందులో మమ్మల్ని కూడా ఇరికించాడు. బెస్ట్ ఫ్రెండా? ఎవరో? అవునాంటీ, తన కోసం ఇదంతా చేశాడు. ఎవరా అది? చెప్పండ్రా. ఆంటీ అది వద్దురా, తను ఇందులో ఇరికించడం మంచిది కాదురా. తను అసలే ఆడపిల్లరా. బావుందిరా. నువ్వేమో తన కోసం సెల్లో దెబ్బలు తింటుంటే, కానీ తను మాత్రం హాయిగా బయట ఉంది. చెప్తాను, దాని పని చెప్తాను. అమ్మా ప్లీజ్ అమ్మా, వద్దు, నా మాట విను. ఎస్ఐ గారు, మా వాడికి ఏ పాపం తెలీదు. దీని వెనక ఒక అమ్మాయి ఉంది. తన కోసమే కాలేజీలో క్వశ్చన్ పేపర్ లీక్ చేశాడు. ఎవరా అమ్మాయి? నేను అడిగితే చెప్పట్లేదు సార్. మీరే వాడి ఫ్రెండ్స్ ద్వారా కనుక్కుని ప్రాబ్లం సాల్వ్ చేయండి. ఓ, తీగలాగితే డొంక కదిలినట్టు దీని వెనుక ఇంకా ఉన్నారా? సరే మేడం, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. రే విశ్వ, చెప్పరా. మీరైనా చెప్పండ్రా. ఆఖరి సార్ అడుగుతున్నాను.